ఏలూరు జిల్లా లింగపాలెం గ్రామంలో కరెంటు సకాలంలో రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నట్లు రైతులు తెలిపారు. అసలే వర్షాలు లేక ఇబ్బందులు పడుతుంటే కరెంటు కోతతో మరింత ఇబ్బంది పడుతున్నామన్నారు. లింగపాలెంలో కరెంట్ లైన్లు మారుస్తున్నామని ఒక అరగంటలో వస్తుందని ఎలక్ట్రికల్ సిబ్బంది చెబుతున్నారని, రైతులు నాట్లు వేసుకోవడానికి కూలీలను పిలుచుకుని ఖాళీగా డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఎలక్ట్రికల్ సిబ్బంది ముందుగా తెలియజేస్తే మేము జాగ్రత్త పడే వాళ్ళమని రైతులు వాపోతున్నారు. సమస్య ఏంటంటే ఇక్కడ ఉరుపొలం ఉండడానికి కూలీని పిలిచానండి. నిన్న నారు బీకించుకున్నాను. ఈరోజు కరెంట్ ఉంటుంది కదా అని 4 మోటార్లు లైన్ చేసుకుని కూలీని పిలుచుకున్నానండి. ఈరోజు 10:30 కరెంట్ ఆపేశారండి. కరెంట్ ఆపేసారు ఏంటంటే అక్కడ సెంటర్లో ఏదో లైన్ మారుస్తున్నామమ్మా, దాని గురించి ఆపేసాము, సాయంత్రం 4 గంటల వరకు రాదన్నారండి. 4 అన్నారని ఏఈ గారికి ఫోన్ చేస్తే మరి ముందు చెప్పలేదు కదండి అంటే చెప్పలేదండి, నేను లైన్ మ్యాన్కి చెప్పాను ముందు చెప్పమని అని ఏఈ గారు అంటున్నారండి. లైన్ మ్యాన్ గారు అంటాడు ఏఈ గారు నాకు చెప్పలేదు అని ఆయన అంటాడు. ఇప్పుడు ఇక్కడ నారు నిన్న బీకినారండి, అది పాసిపోతుందండి, అది రేపొద్దున పనిచేయదండి. ఆల్రెడీ నిన్నే బీకేమండి, ఈ వర్షాలు లేక కొద్దిగా ఇబ్బంది అవుతుందని 3 రోజులు ముందు బీకించుకున్నాను. ఈరోజు మళ్ళీ కరెంట్ తీస్తారండి. మరి అసలు ఉరుపొలం సగం తడిసిందండి. 4 మోటార్లు 20 మంది కూలీలండి. చాలా ఇబ్బంది అయిపోతుందండి. అది కనీసం 2 టిక్కీలు నారంటే 10,000 రూపాయలు నారేనండి. అది మరి 20 మంది కూలీలు వచ్చారండి. మరి ఎంత నష్టం అండి అది. మరి అసలు ఏం చేయాలి ఏంటి అనేది అర్థం కాక మిమ్మల్ని రమ్మన్నానండి. కరెంట్ రోజు ఇలాగే జరుగుతుందండి. రోజుకు 15-20 సార్లు పోవటం రావటం అండి. ఆ మడి పట్టడం మళ్ళీ ఎండిపోవటం మళ్ళీ అదే తాడటం అదే జరిగిపోతుందండి. అలాగే ఎట్టగట్ట 4 మోటార్లు లైన్ చేసి ఎలాగలా ఊడుద్దామని మేము చేసుకుంటే ఈరోజు అది ఆపేశారండి, శుభ్రంగా ఆపేశారండి. అది అవసరమైతే ఒక రోజు ముందు చెప్తే మేము కూడా ప్రిపేర్ అవుతాం కదండి. ఇప్పుడు ఈ నారు పోయిందండి, మనుషులు కూలీలు మాకు ఇవ్వమని ఇల్లు అంటున్నారండి. అదండి మరి కరెంటు ఉంటుందని నిన్న నారు పీక్కున్నామండి. 4-5 మోటార్లు వదిలిపెట్టి నిన్న నారు పీకిచ్చి ఇలా ఒక 20 మంది కూలీలను రమ్మన్నామండి. వాళ్ళు వచ్చాక కరెంట్ తీసేశారండి. కరెంట్ తీస్తే ఎప్పుడు వస్తుంది అంటే 5ంటికి వస్తుంది, లేకపోతే 4ంటికి వస్తుంది, 3ంటికి వస్తుంది అంటున్నారు. ఈ వచ్చిన కూలీలు దుఃఖ మీద కూర్చుని మరి వీళ్ళు మేము ఏం చేయమని వాళ్ళ డబ్బులు అడుగుతున్నారు. అదండి మా పరిస్థితి. కరెంటు ఇప్పుడు కరెంట్ లేదు. ఉన్న కూలీళ్ళు ఇట్టాను పీకి నార్మడి 2 టిక్కీలు నారు పీకి దుకాల మీద పెట్టించాం. మా పరిస్థితి ఏంటి? ఆ నారు రేపటికి పని చేయదండి. నారు కావాలి మాకు. ఈ నారు పరిస్థితి ఏంటి మాకు అర్థం కావట్లా. కరెంటు ఎప్పుడు వస్తుంది అనేది చెప్పట్లా.